Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. మంచిది. మీ అందరికి కూడా క్రీస్తు కేంద్రితమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తున్నాను. క్రీస్తు కేంద్రితమైన నూతన సంవత్సరం అంటే ఏంటి తెలుసా? రాబోతున్న సంవత్సరంలో యేసు క్రీస్తే మన ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి విషయంలో ఆయన కేంద్ర స్థానంలో ఉండాలి. ఆమెనండి, అదనమాట. ఎప్పుడైతే క్రీస్తుని మనం కేంద్రంగా పెట్టుకుంటామో అప్పుడు ఆ జీవితం ఎంతో ఆశీర్వదించబడుతుంది. క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వడం మన జీవితం, అది చాలా అవసరం. క్రైస్ట్ సెంటర్డ్ న్యూ ఇయర్ అంటున్నాం అన్నమాట. నేను ఈ రోజున కొంతమందికి, అంటే నిన్నటి దినాన్న కొంతమందికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపాను. అందరూ మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అది ఇదని పంపుతుంటారు. నేను అలాగ పంపకుండా ఏం చేశానంటే ఒక 6 ప్రశ్నలు వేశాను అందరికీ. నా గ్రీటింగ్స్లోనే 6 ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఈజ్ ద లైఫ్ వెల్ లివ్డ్? గడిచిన సంవత్సరం నువ్వు బాగా జీవించావా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈజ్ యువర్ లైఫ్ వెల్ ప్లీజింగ్ అన్ టు గాడ్? ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరం నీ జీవితం దేవునికి సంతోషకరంగా ఉండిందా? అది రెండో ప్రశ్న. మనం అడగాల్సిన కొన్ని ప్రశ్నలు అన్నమాట. మనం సంవత్సరం చివరికి వచ్చే లోపల వెనక్కి తిరిగి చూసినప్పుడు మనం అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు అన్నమాట. నీ విశ్వాస జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు ఎంతగా ఎదిగావు గడిచిన సంవత్సరంలో? అదొక ప్రశ్న. విశ్వాస జీవితం కానీ, ప్రార్థనా జీవితం కానీ సన్నగిల్లిందా లేకపోతే బలపడుతూ వచ్చిందా అన్నది పాయింట్ అన్నమాట. తర్వాత మరో ప్రశ్న, నీ జీవితము ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండింది పోయిన సంవత్సరం? నీ ద్వారా ఎంతమంది ప్రభావితమయ్యారు? ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న, మనం అడగాల్సిన ప్రశ్న. కేవలం నీ కొరకే జీవించావా లేకపోతే నీ జీవితం ఒక నలుగురిని ప్రభావితం చేయగలిగిందా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రశ్నలన్నీ నేను వేసాను అన్నమాట. వేసుకుంటూ అప్పుడు వాళ్ళకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేశాను అన్నమాట. మన అందరం వీటి గురించి ఆలోచన చేయాలి అని చెప్తూ ఆ తదుపరి వాళ్ళకి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేయడం జరిగింది. ఇది కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఒక విషయం. తన దాసునికి దేవుడు అనుగ్రహించినటువంటి 3 వాగ్దానాలు సంఘము కొరకు ఉన్నాయి. మీ పాటల షీట్స్లోనే అవి ముద్రించబడ్డట్టుగా దైవజనులు మనకు చెప్పారు. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో ఉన్న, చదవద్దులేండి, 32వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానం, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అంటే దాని అర్థం ఏంటి? ఉండదు కదా అని. ఉండునా అంటే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, లిటరేచర్లో రెటారికల్ క్వశ్చన్ అంటారు. రెటారికల్ క్వశ్చన్ అంటే ప్రశ్నలోనే జవాబు ఉంటుందన్నమాట. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఉండదు కదా అని అర్థం అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. అదొక వాగ్దానం. మరొక వాగ్దానం ఏంటంటే, సామెతల గ్రంథంలోంచి తీయబడిన వాగ్దానం, 4వ అధ్యాయం 18వ వచనం నుంచి తీయబడి, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అనేటువంటి మాట. అది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత మరొకటి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఇప్పుడు అందరూ యెషయా గ్రంథం 45వ
అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఆమెనండి. నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు 3వ వచనం కూడా చూశాను. 2వ వచనం ఒకటే కాదు, 3వ వచనం కూడా చూశాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ రాత్రి వేళ 2వ వచనం మాట్లాడి రేపు ఉదయం 3వ వచనం మాట్లాడదాం అనుకున్నాను. కానీ మరి బ్రదర్ ఏమో 3 వాగ్దానాలు డిఫరెంట్గా ఇచ్చారు కనుక సరే మంచిది, దేవుడు ఎలా నడిపిస్తే అలా మాట్లాడమంటున్నారు బ్రదరు, సరే అలాగే మాట్లాడదాం, పర్వాలేదు. ఈ 2 మంచి వాగ్దానాలే మన ముందున్నాయి. విషయం ఏంటంటే ఈ వాగ్దానం అసలు ఎవరికి ఇవ్వబడింది అనేది ప్రశ్న ఇప్పుడు మనకి. ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది అని అంటే కోరేష్కి ఇవ్వబడింది. పర్షియా రాజు ఆయన బబులోనికి వచ్చి బబులోన్ని ఆక్రమించుకొని, ఆయన ద్వారా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే ఆయన ఉన్న టైంలోనే బబులోని చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరినీ కూడా ఆయన యెరూషలేము పంపించి మీ దేవాలయం పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పి ఆ కోరేష్ రాజు పంపిస్తాడనమాట. ఆ కోరేష్ టైం, ఆ కోరేష్కి ఇవ్వబడిన వాగ్దానం ఇది. యాక్చువల్గా మనం ఆలోచన చేస్తాం. మీరు ఒకసారి ఎజ్రా గ్రంథం తీయండి, మన ఇక్కడ మళ్ళీ ఇటు వద్దాం కానీ ఎజ్రా గ్రంథం తీయండి ఒకసారి. అక్కడ ఒక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, పేజ్ నెంబర్ 392. 392 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఓకే, యెహోవా లోకమందున్న రైట్ నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ. చూసారా, ఆయనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట మందిరం కట్టించడానికి. కనుక కోరేష్ ఏం చేశాడంటే బబులోన్ని ఆక్రమించుకున్నప్పుడు బబులోన్లో ఉన్నటువంటి దేవుని ప్రజల్ని ఆయన యెరూషలేమునకు పంపించి దేవుని మందిరం కట్టుకోండి వెళ్ళి అని పర్మిషన్ ఇస్తాడన్నమాట. సో ఇది కోరేష్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక ఇన్ఫర్మేషన్ కోరేష్ గురించి ఇక్కడ మనకి బైబిల్లోనే రాయబడింది. మళ్ళీ యెషయా గ్రంథం 45వ అధ్యాయంకి రండి. ఇప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయానికి రండి. ఈ వాగ్దానం 2వ వచనంలోని వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది అన్నాను? కోరేష్. వెరీ గుడ్. ఈ కోరేషే ఇశ్రాయేలీయుల్ని యెరూషలేము మందిరాన్ని కట్టడానికి పంపించాడని కూడా మీకు జ్ఞాపకం చేశాను. బాగానే ఉంది. ఇంకా ఈ కోరేష్ గురించినటువంటి చాలా వివరాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎజ్రా గ్రంథం చదవండి, చాలా వివరాలు మీకు ఎజ్రా గ్రంథంలో మీకు దొరుకుతాయి. కోరేషుని గురించిన వివరాలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ఇక్కడ 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి గాను 45వ అధ్యాయం 1వ వచనంలో ఆ లాస్ట్ మాట మీరు గమనించండి. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు అని ఉంది ఇక్కడ. అభిషేకింపబడిన కోరేషు అనే మాట మనం చూస్తాం. ది అనాయింటెడ్ సైరస్ అంటారు ఇంగ్లీష్లో మాట ఏంటంటే సైరస్ అంటే కోరేష్ అన్నమాట. సో హీ వాజ్ అన్ అనాయింటెడ్ కింగ్ అనే మాట చూస్తాం. ఈయన అభిషేకించబడినటువంటి వ్యక్తి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఇంకొక చక్కని మాట. తర్వాత ఇంకొక మాట ఉంది ఇతని గురించి చెప్పబడిన మాట. 44వ అధ్యాయం లాస్ట్ వచనం 28వ వచనం చూడండి పైన. కోరేష్తో ఏమన్నాడు? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. చాలండి, ఎంత మంచి మాట అది. నా మంద కాపరి అన్నాడు దేవుడు కోరేషుని చూసి. అంటే యు ఆర్ మై షెపర్డ్, ద షెపర్డ్ ఆఫ్ మై షీప్ అనే మాట.
నా మందకు నువ్వు కాపరిగా ఉన్నవాడవు అని దేవుడు కోరేషుని గురించి పలుకుతున్నాడు. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, నువ్వు నా చిత్తాన్ని జరిగించువాడవు అన్నాడు కోరేషుని గురించి. నా చిత్తాన్ని జరిగించువాడవు నీవని దేవుడు కోరేషుని గురించి మాట్లాడు. 3 చాలా ఉన్నతమైనటువంటి లక్షణాలు కోరేషుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, అభిషేకించబడిన వ్యక్తి. ఆ దినాల్లో పాత నిబంధనలో ఎవరెవరిని అభిషేకించేవాళ్ళు? యాజకుల్ని అభిషేకిస్తారు, ప్రవక్తల్ని అభిషేకించేవారు, రాజుల్ని అభిషేకించేవారు. 3 ప్రధానమైన వ్యక్తుల్ని ఆ పాత నిబంధన టైంలో అభిషేకించేవారు అన్నమాట. కనుక ఇతడు అభిషేకించబడిన వ్యక్తి అంటే రాజుగా అభిషేకించబడ్డాడు అన్నమాట. అది మనం ఆలోచన చేస్తున్నాం. అట్లాగే కాపరి అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే ఆ తర్వాత 3వది ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తమును జరిగించిన వాడు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎంత చక్కని మాటలండి ఇవి. దేవుని చిత్తమును జరిగించాం. ఇలాంటి ఒక వ్యక్తికి ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఈ వాగ్దానం అంటే, ఇప్పుడు 2వ వచనానికి రండి. 45వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఇప్పుడు మనం. నేను నీకు ముందుగా పోవచ్చు. అక్కడ ఆపేసేయండి. ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా, దేవుడు మన ముందుంటే ఏమైద్దని? ఆయన ముందు వెళ్తుండగా మనం వెనకాల వెళ్తే ఎలాగుంటుంది? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నేను నీకు ముందుగా పోవచ్చు అని అన్నాడు. నేను ఒకసారి ఒక పల్లెటూరులో వాక్య పరిచయ కొరకని వెళ్ళాను. దాదాపుగా అక్కడ ఏంటంటే లేటుగా గ్యాదర్ అవుతారు, 9-10 గంటలకు కూడతారు అందరు. సో నేను అక్కడికి వెళ్ళే లోపల 8 అయింది రాత్రి వేళ. బస్సులో వెళ్ళాను. ఒక గ్రామం అది. అక్కడ దిగాను. చిమ్మ చీకటి, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. నేను ఎక్కడికి వెళ్ళాలో అతని ఇంటి ఆయన పేరు మాత్రం తెలుసు, కానీ ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. అయితే నన్ను ఎవరు రిసీవ్ చేసుకోవడానికి రాలేదు బస్ స్టాండ్కి. ఆయన పేరు ఒకటే నాకు తెలుసు. సో నేను ఆ రాత్రి వేళ చిమ్మ చీకటిగా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఏం లేవు. అక్కడ దిగి అక్కడ ఒక వ్యక్తిని అడిగాను, నీకు పలానా ఆయన తెలుసా అని అన్నాను. అంటే తెలుసండి అన్నాడు. అయితే మరి నాకు చూపిస్తావా ఆయన ఇల్లు అన్నాను. చూపిస్తానే అన్నాను. అని ఏమన్నాడు, నా ఎంటర్ రండి అన్నాడు. అప్పుడు నేనేం చేయాలా? ఆయన వెనకాల నడవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు వేరే గత్యంతరం లేదు. కాదు, నాకు దారి తెలియదు ఒకటి, అది చిమ్మ చీకటి, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలీదు, ఆ ఊరు ఏంటో నాకు తెలీదు, గుంటలు ఎక్కడ ఉంటే నాకు తెలీదు. కనుక నాకున్న ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆయన వెంట పోవటమే, ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళటమే. సరే మంచిది పదండి అన్నాను. ఆయన వెంట వెళ్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, మధ్య మధ్యలో ఆయనకి చీకటిగానే ఉంది, మధ్య మధ్యలో ఎక్కడో బురదలో కాలేసి, ఆయనే బురదలో కాలేసి, సార్ ఇక్కడ బురద ఉందనేవాడు అనమాట. అంటే అప్పుడు నేను బురదలో కాలేసేవాడిని కాదనమాట. ఎందుకంటే నాకంటే ముందు ఆయన బురదలో కాలేసాడు కదా. కనుక నేను బురదలో కాలేయకుండా ఆ బురదను తప్పించుకొని దాటేవాడిని అనమాట. ఒక సందర్భంలో ఆయన ఒక రాయి కూడా తన్నేసాడు. ఒక రాయిని తన్ని, సార్ ఇక్కడ రాయి ఉంది సార్ అన్నాడు. చూశాను లేండి, మీరు తన్నారు కదా అన్నాను. అప్పుడు మళ్ళీ ఆ రాయి నేను తప్పించుకున్నాను అనమాట, తన్నకుండా. అప్పుడు నాకు అర్థమైంది ఆ రాత్రి వేళ ఒక మనిషిని వెంబడించడంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో అని. దేవుడు మనకి ముందు నడుస్తున్నాడంటే మనకి రాబోతున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన ఎదుర్కొంటాడనమాట. ముందు ఆమె నన్ను అందరూ ఒకసారి ఆయన ఎదుర్కొంటాడు. మందాక రానియడు, అది మందాక రానియడు. ఇంకో విషయం చెప్పనా, నేను ఇంకోటి కూడా అనుకున్నాను. ఇప్పుడు ఈ ముందు నడిచేవాడు బురదలో కాలేసి నేను ఒక్కడిని ఎందుకు వేయాలా, ఆయన వేస్తే మంచిది అని అనుకున్నాడు అనుకోండి నా గురించి. అప్పుడు ఏమంటాడు, ఇక్కడ బురద ఉందని చెప్పడం, ఇక్కడ బురద ఉంది సార్ అని అనడం. ఎందుకంటే నేను కూడా ఆ బురదలో కాలేయాలని ఆయన ఇష్టపడ్డాడు కనుక బురద ఉందని చెప్పండి. ఒకవేళ నేను కూడా రాయిని తన్నాలని అని అనుకుంటే ఇక్కడ రాయి ఉందని చెప్పడం, అంతే కదండి. ఇప్పుడు ఇట్స్ చాలా సింపుల్. మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభువు మనకి ముందు నడుస్తున్నాడంటే ఒక పరిస్థితి మన దాకా వచ్చిందనంటే అది ప్రభువు కావాలని మన దాకా దాన్ని అనుమతింపజేశాడని తెలుసుకోవాలి. ఆమె నన్ను అందరూ ఒకసారి అనుమతింపజేశాడు, అంతే. అది నీకు అవసరమని నీ దాకా రానిచ్చాడనమాట ఆ పరిస్థితి.
లేకపోతే ఆయనే ఆపేసేవాడు. అక్కడ ఆయన ముందే ఉన్నాడు కదా, రాకుండా ఆపేసేవాడే, ఆయనే భరించేవాడు. అరబ్బా ఇక్కడ గుంట ఉందిరా, ఇక్కడ ముళ్ళు ఉన్నాయిరా, ఇక్కడ బురద ఉందిరా, ఇక్కడ రాయి ఉందిరా అని ఆయనే చెప్పేవాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మన వరకు ఒక సమస్య వచ్చిందనంటే, ఆయన్ని దాటుకొని మన వరకు వచ్చిందంటే కావాలనే ఆయన అనుమతింపజేసాడని తెలుసుకోవాలి నీ జీవితాల్లో. ఆశ్చర్యం ఏమీ లేదు అక్కడ. ఆయనకి తెలియదంటే ఏముండదు అక్కడ. కావాలనే మనకు కొన్ని పాఠాలు నేర్పడానికే దేవుడు అలాగ కొన్ని పరిస్థితుల్ని మనకు అనుమతింప చేస్తాడు దేవుని బిడ్డ. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం ఆలోచన చేస్తే ఈ 45 వచనంలో దాని ఫాలోయింగ్ మాట ఒకటి మాట రాయబడింది. ఆయన ముందు నడుస్తూ ఏం చేస్తాడట, ఆయన ఇత్తడి మెట్టగానున్న స్థలములను సరళం చేసుకుంటూ పోతాడట, సరళం చేసుకుంటూ పోతాడట ఆయన. ఇది ప్రభు చేసే పని. వెంబడించుటలో ఉన్న ఆశీర్వాదం మొట్టమొదటిగా ఇది దేవుని బిడ్డలారా. ఆయన మన ముందుంటే ఎంత మంచిదో అని ఆలోచన. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభువును నువ్వు ముందు పెట్టుకోవాలా. చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే ప్రభువుని దాటి వెళ్ళిపోతారన్నమాట. వి ఓవర్టేక్ హిమ్. వెన్ యూ ఓవర్టేక్ హిమ్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం. నువ్వు ఆయన్ని దాటి వెళ్ళిపోయావంటే నువ్వు సమస్యలో పడ్డట్టు లెక్క. ఆ పరిస్థితిని ఎలాగ ఎదుర్కోవాలో నీకు తెలీదు, అక్కడ ఏం చేయాలో తెలీదు, అక్కడ ఎలాగ జ్ఞానం ఉపయోగించాలో నీకు తెలీదు, ఎలా తప్పించుకోవాలో నీకు తెలియదు. నువ్వు ఆయన్ని దాటి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కొంత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది సుమా. అది నువ్వు గుర్తుపెట్టుకో. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప సమర్పణ ఏమిటనంటే, నేను ప్రభువుని నా ముందు పెట్టుకుంటాను, నేను ప్రభు వెనకాల నడుస్తాను అనుకోవాలి. అందరూ ఆమెనండి అలాగ అనుకోవాలి. మనం ఆయన నా ముందుంటే అది నా క్షేమం, ఆయన నా ముందుంటే అది నాకు ఆశీర్వాదం, ఆయన నా ముందుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏ పరిస్థితి ఎప్పుడు నాకు రావాలో ఆయనకు తెలుసు. నాకు రావాలనుకున్న పరిస్థితులు మాత్రమే ఆయన నా వరకు రప్పిస్తాడనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకీ మన ముందు నడిచే దేవుడు ఎవరు? మన ముందు నడిచే దేవుడు ఎవరు ఈ సంవత్సరం? యెషయా గ్రంథం 46వ అధ్యాయంకి రండి. ఇప్పుడు ఆ నెక్స్ట్ చాప్టర్ 46వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. ఓకే ఓకే. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడను నన్ను పోలినవాడు ఎవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు. ఇప్పుడు వినండి. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. మన ముందు నడిచే దేవుడు అన్నీ ఎరిగినవాడు. హీ నోస్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటాం మనం. ఆయన ప్రారంభము నుండి మన అంతమును ఎరిగినవాడు. ఆయనకి మరుగైంది ఏం లేదు, ఆయనకి తెలియబడింది ఏమి లేదు, ఆయన దృష్టికి తెలియదంటూ ఏమి లేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అన్నిటినీ కలగజేసిన వాడు, ఆయన అన్నిటినీ ఎరిగినవాడు, ఆయన పూర్వకాలం నుండి మన పరిస్థితి అంతా ఎరిగినటువంటి దేవుడు అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డ. అలాంటి దేవుడు మన ముందుండి నడవడానికి, ఈ సంవత్సరం మన ముందుండి నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ముందుండి నడవడానికి ఇష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడని అర్థం అన్నమాట. మరి నువ్వు ఆయన వెంట నడవడానికి ఇష్టపడుతున్నావా అన్నదే ప్రశ్న. నాకు ఆయన అక్కర్లేదు, నా మటుకు నేను నడుస్తాను, నా జీవితం నేనే చూసుకుంటాను, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, దేవుని సహాయం అక్కర్లేదు అని నువ్వు అనుకుంటే ప్రమాదమే, బుద్ధిహీనత, ఫూలిష్నెస్. కొంతమంది యవనస్తులు అలాగనుకుంటారు. నాకు దేవునితో పని లేదనుకుంటారు, నాకు దేవుని సహాయం అక్కర్లేదనుకుంటారు.
ఆయన నడిపింపు అక్కర్లేదు, నాకు అంత తెలుసు, నా జ్ఞానం ఉంది, నేను బాగా సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, ఎప్పుడు ఏం చేయాలి నాకు బాగా తెలుసు అని నువ్వు విర్రవీగావా ప్రమాదంలో పడతావు సుమా, జాగ్రత్త, ప్రమాదంలో పడతావు. కనుక నీ దేవుడు నీ ముందు ఉండేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. నువ్వు ఆయన అధిగమించి వెళ్ళొద్దు, అట్ ద సేమ్ టైం ఆయన నాకు అక్కర్లేదు నువ్వు అనొద్దు, నాకు అక్కర్లేదు అని అనొద్దు, ఆయన దాటి నువ్వు ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయబాక. ఆయన వెనకాల ఉన్నంత వరకు నీకు క్షేమం అనే మాట జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశకాండంలో ఒక వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడయుండును, విడువడు, ఎడబాయడు, భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాను? మోషేతో చెప్పాను. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే నీ ముందర నడుచువాడు యెహోవా. ఎంత మంచి మాట అండి అది. ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు, జడియాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు ఆయన్ని చూస్తూ, నువ్వు ఆయన వెంబడిస్తూ నువ్వు ముందుకెళ్తే చాలు, ఆయన నడిపిస్తాడు. నేను ఈ సంవత్సరం ఎలాగుంటుందో అని అంటారు కొంతమంది, ఇంకేమేమి రాబోతున్నాయో అని అంటారు, నాకేమేమి జరగబోతున్నాయో అని అనుకుంటారు కొంతమంది, అసలు నేను అనుకున్న జరుగుద్దో లేదో అని అనుకుంటారు కొంతమంది. ఏదన్నా జరగని ఆయన నీ ముందుంటే అన్నీ ఆశీర్వాదమే. ఆమెనండి, అన్నీ ఆశీర్వాదమే. నీకు ఎప్పుడు ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు. ఇంతకీ ప్రభువు మన ముందు ఎందుకు నడవాలా తెలుసా? ఎందుకంటే ఒక విశ్వాసిగా మనం ఎంపిక చేసుకున్నటువంటి మార్గము ఇరుకు మార్గం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక విశ్వాసిగా మనం ఎంపిక చేసుకున్న మార్గం ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదు. ఇరుకు మార్గం అన్నప్పుడు అర్థం ఏంటి? ఇది చాలా రఫ్గా ఉంటుంది అన్నమాట, కఠినంగా ఉంటుంది. ఇది ముళ్ళ తొప్పలు ఉంటాయి, ఇక్కడ కష్టాలు ఉంటాయి, ఈ మార్గంలో లోయలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, శత్రువులు ఉంటారు ఈ మార్గంలో మనల్ని పడద్రోయడానికి, క్రూరముఖాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఈ మార్గంలో చీకటి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చీకటి గడియలు కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఈ మార్గం మనకు మనంగా ఈ మార్గంలో వెళ్ళడం అది మనకి క్షేమం కాదు. ఈ మార్గం అంతటిని ఎరిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అందరూ ఆమేనండి. మన ప్రభు నీ ప్రారంభము నుండి నీ అంతం వరకు నీ జీవితాన్ని ఎరిగినవాడు ఆయన ఒక్కడే. నీ గతాన్ని ఎరిగినవాడు, నీ ప్రస్తుత పరిస్థితిని ఎరిగినవాడు, నీ భవిష్యత్ అంతటిని ఎరిగినవాడు ఆయన ఒక్కడే. ఎప్పుడు నీ జీవితంలో ఏం జరుగుద్దో ఆయనకి బాగా తెలుసు. కనుక నువ్వు నేను చేయాల్సిన పని అంతా ఏమిటనంటే, ప్రభా నువ్వే ముందు నాయన, నువ్వే నడిపించు ప్రభా, మాకు తెలియదు ఇదంతా, మేము నీ అనుకొచ్చేస్తాం, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, ఎలా నడిపిస్తే అలా నడుస్తాం. అసలు ఇందులో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? చాలా గొప్ప ఆశీర్వాదం. అది చెప్పడానికంటే ముందుకు ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. ఇప్పుడు లోకస్తులు వెళ్ళే మార్గము ఇరుకు మార్గం కాదు, అది విశాల మార్గం. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7-8 వచనాలు. త్వరపడును తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి, శాంతవర్తనము వారు ఎరుగరు, వారి నడువలలో న్యాయము కనపడదు, వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొంటున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. నువ్వు లోకస్తులు పోయినట్టుగా పోవడానికి ట్రై చేయవాక. మీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు లోకస్తులు,
నువ్వు వాళ్ళ ఆలోచనలు అనుసరించి నడవబాక, వాళ్ళ పద్ధతులను అనుసరించి నడుచుకోబాక, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చేయబాక. అరే ఇది ఇలాగే రా, ఇలాగే బాగుంటుందిరా అంటారు వాళ్ళు. అంత మాత్రంలో లోకస్తుల యొక్క ఆలోచన నువ్వు తీసుకుంటే నువ్వు ప్రమాదంలో పడతావు. అప్పుడు నువ్వు వాళ్ళతో అనాల్సిన మాట అంటే, నేను ఈ ఆలోచన మేరకు పోన్రా బాయ్, నా ముందు నడిచేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాలి. ఆమెనేనండి, నా ప్రభు నన్ను నడిపిస్తాడు. ఆయనకి తెలుసు నేను ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఏ మార్గంలో వెళ్ళాలో ఆయనకి బాగా తెలుసు. ఇంకో మాట, దేవుడు మన ముందు నడిస్తే మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఒకటి ఫస్ట్ మాట, వీ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్ అనే మాట మాట్లాడుతాం. నిశ్చింత, భయం లేదు ఇక. ఆయన ఉన్నాడు కదా, నా గతం ఎరిగినవాడు, నా ప్రస్తుత పరిస్థితి ఎరిగినవాడు, నా భవిష్యత్తుని ఎరిగినవాడు. ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలడు, నాకు సహాయపడగలడు. ఆయన నన్ను కాపాడగలడు అని నేను నమ్ముతున్నాను. నేను కాపాడగలడని నమ్ముతున్నాను. కనుక ఆయన వెనకాల వెళ్ళడమే నా క్షేమం. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు నడిపించినప్పుడు ఎలా నడిపించాడు చూద్దాం. ఒకసారి మీరు నిర్గమాకాండానికి రండి దయచేసి. 13వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగుచుటకై రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చను. హలో, ఈ టెన్స్ ఏం చెప్పండి? నడుచుచు వచ్చను. వాట్ టెన్స్ ఇట్ ఈస్? కంటిన్యూస్ టెన్స్. అది నడిచెను అని అనలేదు అక్కడ, ముందుగా నడుస్తాడు అని అనలేదు అక్కడ. నడుచుచు వచ్చానంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అది జరుగుతూ వచ్చినటువంటి ఒక క్రియ. దేవుని బిడ్డలారా, వారికి ముందు నడుచుచు వచ్చాను. ఆయన సన్నిధి ఎలాగుండిందంట వారితో? పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. అయితే ఇశ్రాయేలు నడిపించిన విధానం మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఆయన ముందుండి నడిపించిన విధానం ఎట్లంటే, ఆ మేఘము ఎక్కడ ఆగితే ఇశ్రాయేలు అక్కడ ఆగిపోవాలంట. ఆలోచన చేశారు మీరు ఎప్పుడన్నా? మనం చాలా సింపుల్గా తీసుకున్నాం దీన్ని. నేను చదువుతున్నప్పుడు నాకు సింపుల్ అనిపించలేదు, భయం వేసిపోయింది నాకు. లక్షల కొల జనం, పిల్లలు, వృద్ధులు నడుస్తున్న, అందరు నడకే. ట్రైన్లో, బస్సులు లేవు, ఆ దినాల్లో ఆటోలు లేవు, అందరు నడుస్తున్నారు. అరణ్య ప్రయాణమే. మేఘం నడిపిస్తుంది, వాళ్ళ ముందుండి నడిపిస్తుంది. మేఘం అంటే దేవుని సన్నిధి, వారికి ముందుండి నడిపిస్తున్నాను. ఇప్పుడు ఒక దగ్గర మేఘం ఆగింది అని అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు అందరూ ఆగిపోవాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు నడిచారనుకోండి, 10 కిలోమీటర్ల వరకు మేఘం ఆగలేదనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఎన్ని కిలోమీటర్లు నడవాలా? 10 కిలోమీటర్లు నడవాల్సిందే. ఎందుకంటే మేఘం ఆగలేదు కదా. కనుక నేను ఆగడం లేదు. అమ్మో నా వల్ల కదా, నేను ఆగిపోవడం లేదు అక్కడ. సరే, 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత మేఘం ఆగితే అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారంటే, ఎక్కడ ఆగితే అక్కడ వీళ్ళంతా టెంట్లు వేసేసుకున్నారు. డేరాలు వేసుకొని కాస్త డేరాల్లో విశ్రాంతి తీసుకునేవాళ్ళు అనమాట. నడిచి వచ్చారుగా. ఇప్పుడు మీరు ఇలా ఊహించండి ఒకసారి, వీళ్ళంతా, అరే అబ్బాయిలు ఇప్పుడు మేఘం ఆగింది, మీరంతా డేరాలు వేసుకుంటారా అని చెప్పేసి మోషే అన్నాడు అనుకోండి. అప్పుడు అందరూ డేరాలు వేసేసుకుంటే అప్పుడు పిల్లలంతా, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలంతా అమ్మ, మమ్మీ, డాడీ ఎట్టకాయలకు మనం ఆగిపోయాం, రెస్ట్ తీసుకోవాలి, పడుకున్నారు. పడుకున్న 5 నిమిషాలకి మేఘం కదిలింది అనుకోండి. మీరు ఊహించండి ఒకసారి. పడుకున్న ఒక 10 నిమిషాలకి మేఘం కదిలింది అనుకోండి. అరే అబ్బాయి లెగండ్రా అని చెప్పి మళ్ళీ ఈ టెంట్ అంతా మడతెట్టేసుకుని మళ్ళీ పిల్లలు తీసి, ఏంటి మమ్మీ పడుకొని 5 నిమిషాలు కూడా కాలేదు, 10 కిలోమీటర్స్ నడిచి వచ్చాం, మళ్ళీ నడవమంటారు ఏంటి? నడవాల్సిందే. ప్రభువు నడవమంటున్నాడు కనుక నడవాల్సిందే. ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల్సిందే.
కొన్ని సందర్భాల్లో వాతావరణం సరిగా లేదు, నీళ్లు దొరకలేదు, ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు మమ్మీ, ఇక్కడేం ఆగుతూ ఆగలరా? అంతే. దేవుడు ఆగమన్నాడు, ఆగాల్సిందే నీకు ఇష్టం లేకపోయినా. కొన్ని సందర్భంలో నీకు ముందు నడిచే దేవుడు నీకు ఇష్టం లేని పరిస్థితిలో నిన్ను ఆగమంటాడు. ఆ ప్లేస్ నీకు ఇష్టం ఉండదు, ఆ ప్రదేశం నీకు ఇష్టం ఉండదు, ఆ ప్రజలు నీకు ఇష్టం ఉండదు, అక్కడ ఆపేస్తాడు నేను. ఏంటి ప్రభా ఇక్కడ ఆపావు? అదంతే, ఆగమంటాడు, విధేయత చూపించమంటాడు. నా ముందు నడిచేవాడు అలాంటివాడు అనమాట. గుర్తుపెట్టుకో. ఇంకొక మాట ఉంది, అంటే ద్వితీయోపదేశకాండం చూసి కొంచెం లోపలికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూపించిన తర్వాత కొంచెం లోపలికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 30-31 చదువు. మీకు ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. అందరూ ఆమెనండి. ముందు నడుచు దేవుడు ఏం చేస్తాడట? యుద్ధం చేస్తాడు మీ పక్షం. శత్రువులు ఎవరన్నా వస్తే ఆయన ఎదుర్కొంటాడు, ఆయన ఢీకొంటాడు, వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. నీకేంటి బాధ? నువ్వేమీ కష్టపడాల్సిన పని లేదు, ఆయనే చూసుకుంటాడట. దేవుని బిడ్డలారా, 31వ వచనంలో ఉందంటే, మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగురుదు కదా అంటే. ఎంత చక్కని మాట అండి. ఎత్తుకుని వెళ్తాడంటే కొన్ని సందర్భాల్లో మనం నడవలేని పరిస్థితులు. మీకు ఈ కథ మీరు బాగా వినుంటారు, అంటే మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఉట్టిగే. అప్పుడప్పుడు కొన్ని ఇళ్లలో ఒక పోస్టర్ మీరు చూసుంటారు. ఆ పోస్టర్ ఏంటంటే, సరే ఆ పోస్టర్ కంటే ముందు కథ వివరిస్తాను, బాగుంటుంది. ఒకడట పరలోకానికి వెళ్ళిపోతే దేవుడిని అడిగాడట, దేవా నా లైఫ్లో నేను ఎలా జీవించాను నాకు ఒకసారి చూపించమన్నాడంట. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, చూపిస్తాను రాదా అని చెప్పి వాడికి ఒక దృశ్యం చూపించాడు. ఇది ఏంటంటే, ఆడు వెళ్ళే ప్రతి మార్గంలో ఆడి కాళ్ళ అచ్చులు పక్కన ఇంకొక 2 కాళ్ళ అచ్చులు కనపడుతూ వచ్చినాయట. వస్తే ప్రభు ఈ కాళ్ళ అచ్చులు నాయి, పక్కన కాళ్ళ అచ్చులు ఎవరైనా అడిగాడట. అడిగితే ప్రభు అనంటే అవి నాయ అన్నాడంట. అవి నాయరా, నేను నీ పక్కనే నడుస్తూ వచ్చాను అన్నాడంట. బాగానే ఉంది. ఒక సందర్భంలో ఒక్కళ్ళ కాళ్ళొచ్చులే ఉన్నాయట. అప్పుడు వీడికి చాలా బాధ వేసింది. ఏంటి ప్రభా ఇక్కడ ఒక్కళ్ళ కాళ్ళొచ్చులు ఉన్నాయి ఏంటని అడిగాడట. అప్పుడు ప్రభు అన్నాడంటే, అప్పుడు నువ్వు చాలా బాధలో ఉన్నావు, నువ్వు కష్టాల్లో ఉన్నావురా బాబు అన్నాడు. వీడికి బాగా కోపం వచ్చేసింది. అదేంటి ప్రభా, నేను బాగా ఉన్నప్పుడేమో నాతో కలిసి నడిచావు, నాకు కష్టాలు రాగానే, నాకు ఇబ్బందులు రాగానే, నాకు శ్రమ రాగానే నన్ను వదిలేసావు, నేను ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఏంటి అన్నాడట. అంటే అప్పుడు ప్రభు అన్నాడంటే, ఏడిసినట్టుంది, ఆ అచ్చులు నీ కావరా నాయ అన్నాడంట. ఆ అచ్చులు నీ కావరా నాయ అన్నాడట. అప్పుడు ఈడేనన్న మరి నేను ఎడిపోయాను అన్నాడట. అప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడిచాను అన్నట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నిన్ను ఎత్తుకొని నడిచాను కనుక నా అచ్చులే కనపడ్డాయి, నీ అచ్చులు లేవు అక్కడ. వీళ్ళని ఎత్తుకొని నడిచాడంట కొన్ని సందర్భాల్లో దేవుడు. నీకు చేతగానప్పుడు, నువ్వు నీరసించినప్పుడు, నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తి ఎత్తుకునే దేవుడినా ఆమె నన్ను అందరూ ఒకసారి డెఫినెట్గా పనిచేస్తాడు నీ జీవితంలో. ఆయన ముందుండటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఈ రాత్రి మీ ముందుంచి నేను ప్రార్థన చేస్తాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ప్రభువు నడిపించే విధానం ఎలాగుంటుందో, ఆయన నడిపిస్తే ఎలాగుంటుందని చూద్దాం. ఆదికాండం తీయండి ఇప్పుడు ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 26, 27 వచనాలు గమనిద్దాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి ఏమన్నాడు? అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో నుండగానే
యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎలియాజర్ మాట్లాడుతున్నాడు. ఎలియాజర్ ఎక్కడికి పంపించబడ్డాడు? అబ్రహాము కుమారునికి ఒక అమ్మాయిని చూసారమ్మని పంపించాడు. అరే అబ్బాయి, మన బంధువుల్లోనే అమ్మాయి ఉంటే చూడరా, దైవభక్తి కలిగిన అమ్మాయి ఉంటే చూడరా బాబు, ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసుకోరా బాబు అని చెప్పి నమ్మకస్తుడైనటువంటి ఎలియాజర్ని అబ్రహాము తన కుమారునికి భార్యను చూడాలని పంపించినాడట. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి, అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యథార్థతను బట్టి దేవుడట ఎలియాజర్కు ముందే వెళ్ళిపోయి, ఎలియాజర్ కంటే ముందే వెళ్ళిపోయి అబ్రహాముకి సంబంధించినటువంటి బంధువుల ఇంటికి ఎలియాజర్ని నడిపించినాడంట. ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటే, ఇందాక బ్రదర్ వచ్చి మా అమ్మాయి పెళ్ళి అన్నారు 14వ తారీఖున. దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు ఏ టైంలో మీ అమ్మాయికి పెళ్లి కావాలో ఆయన బాగా తెలుసు. మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి కావాలో ఆయన బాగా తెలుసు. నువ్వు అనుకుంటే అవదది. ఏ ఇంటికి నడిపించాలో ఆ ఇంటికి నడిపిస్తాడు. ఆమె నన్ను అంతే. నువ్వు కంగారు పడితే కుదరదు అబ్బాయి. నీ ముందు నడిచేవాడు నీ క్షేమాన్ని కోరుకునేవాడు, నీ పిల్లల క్షేమాన్ని కోరుకునేవాడు. నువ్వేంటి కంగారు పడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ పిల్లల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలు ఏ ఇంట్లో ఉంటే ఆశ్రయించబడతారో ఆయన బాగా తెలుసు. నీ పిల్లలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ దీవెనకరంగా ఉంటారో ఆయన బాగా తెలుసు. నీ పిల్లలు ఏ ఇంటికి వెళ్తే వాళ్ళ జీవితాలు సంతోషకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. ఆ ఇంటికే నిన్ను నడిపిస్తాడు. ముందున్నాడు కనుక, ఆయన ముందు నడుస్తున్నాడు కనుక. రైట్ ప్లేస్కి, రైట్ పర్సన్కి, రైట్ సిట్యువేషన్కి యేసు ప్రభు నడిపిస్తాడు నేను. ఆమెనేనండి. అందరూ వింటున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీకు సఫలత కలుగచేయబోడు ఆయనే. ఆమేన్. సరైన స్థలానికి నడిపించేవాడు ఆయనే. సరైన మార్గంలో పెట్టేవాడు ఆయనే. ఎప్పుడు ఏ ఉద్యోగం ఇవ్వాలో ఆయన బాగా తెలుసు. ఏ ఆఫీస్లో నీకు ఉద్యోగం ఇవ్వాలి బాగా తెలుసు. ఎక్కడ ఇవ్వకూడదో బాగా తెలుసు. ఎప్పుడు ద్వారాలు తెరవాలో, ఎప్పుడు ద్వారాలు ముయ్యాలో ఆయన బాగా తెలుసు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరం నువ్వు చేయాల్సిందంతా ఒకటే. ప్రభా, నా ఆలోచన ఎక్కడ పనికిరాదు, నా ప్రయత్నాలు ఎక్కడ పనికిరావు, నా జ్ఞానం ఎక్కడ పనికిరాదు, నువ్వు ముందుంటేనే నా క్షేమం అని చెప్పాలి. నువ్వు అందరూ ఆమెనండి. నువ్వు నా ముందుంటేనే నా క్షేమం ప్రభు. ఈ మాట నువ్వు చెప్పాలా? ఎంత మంచి మాట ఇది. ఆయన ముందు నడుచుచు మెట్టలను సరాలను చేయి. ఇత్తడి తలుపులను మొత్తం పడగొట్టేస్తాడు. ఎంత బలమైనటువంటి పరిస్థితులు ఎదురుపడ్డా, ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఆయన దాటి వెళ్ళిపోతున్నాం అనమాట. అది సంగతి. ప్రభువుని దాటి వెళ్ళిపోతేనే ప్రమాదం మనకి. ఆయన వెనకాల ఉన్నంతవరకు క్షేమమే. వెంబడించేవాడు వెనకుండాలి కానీ ముందుంటే కుదరదు అబ్బాయి. ముందుంటే కుదరదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, మంచి ఎగ్జాంపుల్. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. అక్కడ మరొక నడిపింపును మనం చూస్తాం. 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత ప్రభుదూత యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని వెతకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో. హలో, వింటున్నారా? ఇప్పుడు దేవుడు ఎవరు నడిపిస్తున్నాడు? మరియా యోసేపులను నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దో చెప్తున్నాడు. అక్కడ ఏం ప్రమాదం పొంచినదో చెప్తున్నాడు.
అక్కడ హేరోదు వల్ల వచ్చే ప్రమాదం ఏంటో గుర్తు చేస్తున్నాడు ముందే. ఇది మీ శిశువుకి ఇది మంచిది కాదు, ఇది క్షేమము కాదు, కనుక మీరు అక్కడికి వెళ్ళబాకండి. అసలు ఎంత బ్యూటిఫుల్ అండి. మళ్ళీ కిందకి రండి మీరు ఒకసారి. అదే అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. చనిపోయిన తర్వాత, హేరోదు చనిపోయిన తర్వాత, ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిష్యును తల్లిని తోడుకొని మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నది ఆయనే, మళ్ళీ తిరిగి ఇశ్రాయేలు దేశానికి రమ్మన్నది ఆయనే. ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఉండాలో నువ్వు ప్రభుకి బాగా తెలుసు. అందరూ ఆమెనండి. నువ్వు నమ్ముతున్నావా ఈ మాట? నన్ను ఎందుకు ఇక్కడ పెట్టావు ప్రభా అని అడగబాక. నేను ఇక్కడ ఏం చేయాలి ప్రభా అని అడబాక. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ప్రభా అని అనబాక. నాకు అసలు నచ్చలేదు ఈ ఆఫీస్ అని అనబాక. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను అక్కడ పెట్టాడు. ఆ ఆఫీసు మొత్తంలో నువ్వే ఒక విశ్వాసం అయితే నీ ద్వారా ఆఫీసు ఆశీర్వదించబడునుగాక. ఆమెనండి. అందుకే పెట్టాడు దేవుడు అక్కడ. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. అయ్యో ఇలా చేశానా అండు. ఎప్పుడు అండు ఆ మాట? నేను అనుకోలేదే అని అండు ఎప్పుడు. ఆయనకు ఆశ్చర్యం ఏది కలిగించదు. మన జీవితంలో జరిగే ఏ పని కూడా ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించదండి. ఆయనకు అన్నీ ఎరిగినవాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఏం జరగబోతుందో ఆయన ఎరిగినవాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం తీయండి. ఇంకొక చక్కని మాట మీకు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఆయన నడిపింపులో ఉన్నటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటో మీకు చూపిస్తాను. ఆయన నడిపింపులో ఉండేటువంటి మరొక ఆశీర్వాదం 6వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఓకే. పెట్టి కట్టని గొప్పవగు మంచి పురములను, నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవకపోయినను త్రవబడిన బావులను, నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తృప్తి పొందినప్పుడు దాసుల గృహము అయిన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త. అందరూ ఆమెనండి. ఏంటంటే ఏం జరుగుతుంది? దేవుడు మన ముందుండి నడిపిస్తే మనకు కావాల్సినన్నీ ఆయన సమకూరుస్తాడట. నువ్వు కట్టని ఇండ్లలోకి వెళ్ళిపోతావు అన్నాడు. నువ్వు పండించని పంట నువ్వు సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు అన్నాడు. ఎంత ఆశ్చర్యం ఇది! మీలో కొంతమందికి సొంత ఇండ్లు లేవుగా, ఈ సంవత్సరం వచ్చేస్తాయి చూడండి. ఆమెనండ్రే మీకు అంత విశ్వాసం లేదు కదా. వస్తాయి. మీరు ఊహించిన కార్యం జరుగుతుంది మీకు. మీరు కట్టని ఇళ్ళల్లో ఉంటారు అన్నాడు దేవుడు. మీకోసం కట్టబడుతుందట ఆల్రెడీ. మీరు పండించిన పంటని మీరు అనుభవిస్తారన్నాడు. ఎవడికో రావాల్సిన ఉద్యోగం నీకు వచ్చేస్తారనమాట. అది సంగతి. అదనమాట. ఎవడి ప్లేస్లోనే నిన్ను పెట్టేస్తాడు దేవుడు. ఆయన ఆపి. అర్థమవుతుందా? ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. సమృద్ధిని ఇస్తాడు ఆయన. యెహోవా నా 23వ కీర్తన ఏంటి? యెహోవా నా కాపరి, నాకు అంటే ఏంటి అర్థం? లేమి గలదట. నాకు ఏమీ అక్కర్లేదని. యెహోవా నా కాపరి, నాకేం అక్కర్లేదని. నాకేం లేమి ఉండదు. ఇక ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆయన నా కాపరి. గొర్రెల ముందు నడిచేవాడు ఆయనే. గొర్రెలకి భద్రతనిచ్చేవాడు ఆయనే. గొర్రెల క్షేమం చూసేవాడు ఆయనే. గొర్రెలకి ఎప్పుడు ఎలాంటి గడ్డి పెట్టాలో ఆయన బాగా తెలుసు. ఎప్పుడు నీళ్లు తాగాలో ఆయన బాగా తెలుసు. ఎక్కడ వాళ్ళకి విశ్రాంతినివ్వాలో ఆయనకి బాగా తెలుసు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? గొర్రెలు కాపరిని దాటి వెళ్ళకూడదు ఎప్పుడు. కాపరి అంటే ఉండాలా. ఆమెనండి. అంతే. ముందు నడుచువాడు యెహోవాని ముందు నడుచువాడు.
ఈ సంవత్సరం నువ్వు ఆయన ఎక్కడ పెట్టుకుంటావు? మరి ముందు పెట్టుకుంటావా, వెనక పెడతావు? ప్రభా నువ్వు నా ఎంటరా, నాకు అవసరమైనట్టు చెప్తా నీ సహాయం నిన్ను అడుగుతాను అంటావా? నేను వెళ్ళిపోతాను, నా వెనకాల రా అంటావా? లేదా నువ్వు నా ముందు నడువు ప్రభా, అది నాకు ఎంతో క్షేమం అంటావా? ఇది మనం ఆలోచన చేయాల్సిన మాట అండి. సంఖ్యాకాండంలో ఈ ముందు పుస్తకమే, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాలేబుని గురించి దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 24వ వచనం, 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. హలో, అనుసరించుట అంటే వెంబడించడమే. అనుసరించుట అంటే వెంబడించడమే. పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు గనుక అతడు పోయిన దేశం నేను అతనికి ఇచ్చేస్తానన్నాడు. నిండు మనసుతో, పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించినవాడు, అనుసరించి నడుచుకున్నవాడు. ఆయన ఎక్కడ అడిగేస్తే ఈయన అక్కడ అడిగేసాడు. ఆయన ఏ దారిలో వెళ్తే ఈయన ఆ దారిలో వెళ్ళాడు. ఆయన ఎక్కడ మలుపు తిరిగితే ఈయన అక్కడ మలుపు తిరిగాడు. అదనమాట పాయింట్. అనుసరించడం అంటే అదే, వెంబడించడం అంటే అదే, ప్రభువును ముందు పెట్టుకోవడం అంటే అదే. మరి ఇంతకీ ఈ వెంబడించటంలో ప్రభు మన నుండి ఆశిస్తుంది ఏంటి? ఇప్పుడు అదొకటి ఆలోచించాలి. ఆయన మన ముందర పెట్టుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయంగా చూసాం ఇప్పటిదాకా. ఆయన మన ముందర ఉంటే ఏం జరుగుద్దో చూసాం, ఎన్ని మేలులు ఉన్నాయో చూసాం, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూసాం, ఏ రీతిగా ఆయన నడిపింపు ఉంటుంది అనేది చూసాం ఆయన మన ముందు ఉంటే. ఇప్పుడు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? ఎవరైతే ప్రభువుని ముందు పెట్టుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆయన్ని 100% నమ్మాలి. అందరూ ఆమెనండి, నమ్మాలా. యూ షుడ్ ట్రస్ట్ గాడ్ 100%. ఇది ఆయన వల్ల అయుద్దో లేదో అనబాక, ప్రభు చేస్తాడో లేదో అని అనబాక. కనుక నేను ఇంకెవరైనా ఆశ్రయిస్తాను, ఏ రాజకీయ నాయకుడిని ఆశ్రయిస్తాం, ఇంకో పెద్దని ఆశ్రయిస్తాం, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను నేను. ఇది నా ప్రభు వల్ల అయ్యేటట్టు లేదని నువ్వు అనుకుంటే చాలా విచారం అది. కనుక యూ షుడ్ ట్రస్ట్ హిమ్. నువ్వు ఆయన నమ్మిక ఉంచాలా. రెండోది, ఆయన మాట వినాలి. వెనక నడిచేవాడు ఆయన చెప్పినట్టు చేయాలి. ఆగరంటే ఆగాల, కదలరంటే కదలాలి, కూర్చోరంటే కూర్చోవాలి. వెంబడించేవాడు వెంబడిస్తున్న వ్యక్తిని అనుసరించి మాట వినాలా, లోబడాలా, సంపూర్ణంగా ఆ వ్యక్తికి అప్పగించుకోవాలి. ప్రశ్నలు వేయకూడదు. ఇక్కడికి ఇటెటు ప్రభువా అని అడగొద్దు. ప్రశ్నలు అడగబాక. ముందు జీవ మార్గమున నీవు నన్ను నడిపిస్తావు. ఆయన నడిపిస్తే జీవ మార్గమే అది. అందుకని మనందరికీ తెలిసిన ఒక లేఖన భాగం ఒకటి చూద్దాం ముందు. ఏటట? సామెతలు 3 కంట చెప్తారు ఎవరన్నా? 3, 5, 6 వచనాలు కంట చెప్తారా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎవరికంటే చెప్తారు ఇది? కంటతో ఎవరు చెప్తారు? 100 రూపాయలు ఇస్తాం. కంటతో ఎవరు చెప్తారు? హలో, ఈజీ వాయిస్, ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాడెవర్. ఏమా చెప్తారా? 3వ అధ్యాయం 5, 6 వచనాలు కంటతో ఎవరు చెప్తారు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచుము, నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారం నాకు ఒప్పుకోను, అప్పుడు ఆయన. ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? ఎవరు చెప్పేది? బాయ్స్. నువ్వా? చెప్పడు బ్రదర్, పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు చెప్తే చాలే నాకు.
నిలబడి చెప్పండి. నేను 100 రూపాయలు రెడీ చేసుకోవాలి. చప్పటి కొట్టండి. రండి, నేను మాట ఇచ్చాను. నాకు తర్వాత చిల్లర ఇవ్వండి. 500 నోట్ అది మరి. సరే, మంచిది. ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నమ్మికుంచాలా. నాకంతా తెలుసు నువ్వు అనుకోబాక. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అంటే అదే. ఆ తర్వాత ఇంకో మంచి మాట ఉంది. ఆ తర్వాత మాట ఏంటది? నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇవ్వాలా. అంటే అర్థం ఏంటి? ప్రభావం మొత్తం నువ్వే నడిపించు, నాదంటే ఏం లేదని చెప్పాలి. ఆయనకు అధికారం ఆయన చేతిలో పెట్టడమే. నేను ఎక్కడ హ్యాండిల్ చేయాలి నా లైఫ్ని కాదు, నా లైఫ్ని నేనే జీవించడానికి ప్రయత్నం చేయ. నా తెలివితేటలు ఉపయోగించా. నువ్వు ఎలా చెప్తే అలా ప్రభా అని ఆయనకి సంపూర్ణంగా మనం అప్పగించుకోవడం అన్నమాట. ఆయన వెంబడించడం అంటే అప్పగించుకోవడం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం. ఆమె నన్ను ఒకసారి. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట అండి. అట్లాగే 37వ కీర్తన చూడండి ఒక్క మాట. 37వ కీర్తన 5వ వచనంలో చక్కని మాట ఉంది. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము మీరు ఒక మాట గ్రహించారు ఇక్కడ. ఇందాక వచనంలో కానీ ఇప్పుడు వచనంలో కానీ ఒక 2-3 వచనాల్లో మనం ఒక మాట పదే చూస్తున్నాం. అదేంటి చెప్పనండి? నమ్ముకొనుట, ట్రస్టింగ్ అనే మాట చూస్తున్నాం. వెంబడించుటలో ఉన్నతమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే నమ్మటమే. ఒక వ్యక్తిని నువ్వు పరిపూర్ణంగా నమ్మి ఆ వ్యక్తి ఎంట పడిపోతావు అనమాట. అది సంగతి. ప్రభువు నమ్మదగినవాడు. అందరు ఆమెనండి. ఆయన నమ్మదగినవాడు. నిన్నెప్పుడు మోసం చేయడు ఆయన. నీకు మేలు చేయడానికి చూస్తాడు ఆయన. మేలు చేత నీ హృదయమును తృప్తిపరుస్తాడు. ఎంత చక్కని మాట. నమ్మదగిన దేవుణ్ణి వెంబడించడం ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ఇంకొక మాట సామెతలు 20:24. చూసారా? ఒకని నడత యెహోవా వశం అంట. అందరూ ఆమెనండి. అంటే అర్థం ఏంటండి? యెహోవా వశం అంటే అర్థం ఏంటి? ఆయన స్వాధీనంలో ఉందని అర్థం. నీ ప్రతి అడుగు ఆయన స్వాధీనంలో ఉంటుందన్నమాట. నీ ప్రతి ఆలోచన ఆయన స్వాధీనంలో ఉంటుంది. నీ ప్రతి ప్రయత్నం ఆయన స్వాధీనంలో ఉండాలంటున్నాడు అన్నమాట. అది సంగతి. అది ఆ మాటకు ఉన్నటువంటి అర్థం అది. దేవుని బిడ్డలారా, యెహోవా వశము గనుక సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? నీ లైఫే ఆయన స్వాధీనంలో ఉంది. నీ జీవితమే ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు ఇంకా నీకు జరగబోయేది నీకే తెలుస్తుంది, నీకు తెలియదు. కనుక ఈ నూతన సంవత్సరం మనకున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే ఆయన నీ ముందర నడుచును. ఆమెనండి అందరూ ఒకసారి. నీ ముందర నడుచును. దానికి నువ్వు ఇష్టపడాలి. ఆ ఇష్టపడాలంటే నేను 4 విషయాలు చెప్పాను. ఆయన వెనకాల నడవడానికి మనం ఇష్టపడుతున్నామంటే 4 విషయాలు. నమ్మాలా, మాట వినాలా, విధేయత చూపించాలా, పూర్తిగా ఆయనకి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ 4 పనులు జరగాలి. చెప్పండి మళ్ళీ ఒకసారి. నమ్ముట, మాట వినుట, విధేయత చూపించుట, పూర్తిగా అప్పగించుకుంట. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.